గాయ్స్ ఈ రోజు అయితే మనం మామిడికాయ పప్పు సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేనైతే ఫస్ట్ కొంచెం కందిపప్పు అలాగే కొంచెం పెసరపప్పు తీసుకుని బాగా వాష్ చేసుకున్నాను. అండ్ దాంట్లోకి ఒక ఫుల్ సైజ్ మామిడికాయ అండ్ అలాగే 2 టొమాటోస్ అండ్ ఒక ఉల్లిపాయ తీసుకుని దాంతోపాటు ఒక 10 వరకు పచ్చిమిరపకాయలను తీసుకున్నాను. అండ్ దానిలోకి కొంచెం ఉప్పు, పసుపు అండ్ అలాగే అది బయటకి మనకి స్పిల్ అవ్వకుండా నేను దాంట్లోకి ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇవన్నీ కూడాను కుక్కర్ మూత పెట్టుకొని మంచిగా ఒక 4 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. అండ్ ఒక్కసారి ఇది బాగా ఉడికాక దీన్ని బయటకి మూత తీసేసి మంచిగా మెదుపుకోవాలి సాఫ్ట్గాను. అలా మంచిగా మెదుపుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకుని మనం దానిలోకి పోపును వేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ ఆయిల్లోని వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం మినప్పప్పు, శనగపప్పు అండ్ ఎండుమిరపకాయలు, తర్వాత కరివేపాకు కూడా వేసుకొని కొంచెం బాగా రోస్ట్ అయిన తర్వాత దానిలోకి నేను ఇంగువ యాడ్ చేసుకున్నాను. సో అలా ఇంగువ వేసుకున్న తర్వాత మనం ఈ తాలింపుని తీసుకెళ్ళి మనం పప్పులో వేసేసుకోవడమే. అంతేనండి, టేస్టీ మామిడికాయ పప్పు రెడీ అయిపోతుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. టేక్ కేర్, బాయ్ బాయ్.